7, 8, 9, 10 తరగతుల్లో చదివే రోజుల్లో నాకు తెలియకనే ఏదో చెప్పానంటే అది కందపద్యంగానో తేటగీతిగానో ఉండేది. ఎక్కడైనా కాస్త గణాలు ప్రాస అటు ఇటు ఉన్నా మా ఉపాధ్యాయులు దిద్దేవాళ్ళు. ఏదో ఒక ప్రతిభ నీ మనసులో ఉందిరా, మరి నువ్వు ప్రయత్నిస్తే అవధానం చేయగలవేమో ఆలోచించన్నారు. నాకు అప్పటికి తెలియదు ఆ ప్రక్రియ గురించి. 10వ తరగతికి వచ్చాను అప్పుడు నేను. మా ఉపాధ్యాయులే కొంతమంది కలిసి ఒక పాఠశాలలో ఒక సభ ఏర్పాటు చేసి మొట్టమొదటి నా దగ్గర అవధానం చేయించారు. అలా అవధానం నిర్వహింపజేయడానికి కూడా నేపథ్యం ఏమిటంటే, మా తెలుగు బోధించే ఉపాధ్యాయుడు ఒక ఆయన, 2-3 ఉపాధ్యాయులు చెప్పారు మాకు. ఛందస్సు ఒక ఆయన చెప్పారు, వ్యాకరణం ఒక ఆయన చెప్పారు, పద్యభాగం ఒక ఆయన చెప్పారు, మరి గద్యం ఒక ఆయన చెప్పేవాళ్ళు. మంచి ఉపాధ్యాయులు ఉండేవారు. గురుస్వామి వర్మ గారు, ఎత్తిరాజుల నాయుడు గారు, ఇలా వారు కృష్ణమూర్తి గారని పద్యం శ్రావ్యంగా చదివి పాఠం చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపించేది. అందులో ఒక ఆయన పరమశివభక్తుడు, ఆయన మంచి నిష్ఠాచార పరాయణుడు. ఆయన హఠాత్తుగా ఒకరోజు వచ్చి మా తరగతిలోకి, ఒరేయ్ అని నన్ను లేపి, నీకు వెంటనే పరమశివుడు కనిపిస్తే నీకు ఎలా ఉంటుందో పద్యం చెప్పరా అన్నాడు. పరమశివుడు వచ్చి నీకు సాక్షాత్కరించినాడు రా అనుకో, నువ్వు వెంటనే పద్యం చెప్పరా అన్నాడు. పిల్లవాడిని ఏం చెప్తానప్పుడు నేను, నీ మెడలో కనిపించడి పామును చూడగని నేను పరుగెత్తెదనే, నీ మూర్తి పూర్తిగా గన నా మనమున బెదరకుందునా పరమశివ అని ఒక పద్యం చెప్పానండి. అది కందపద్యం. ఆయన రాసుకున్నాడు. రే నేను వెంటనే చెప్పమంటే నువ్వు ఆసుగా చెప్పేశావురా. అప్పుడు ఆ ఉపాధ్యాయుని యొక్క ప్రోద్బలంతో ప్రధానోపాధ్యాయులు కల్పించుకోవడం. చంద్రగిరి ఉన్నత పాఠశాల గ్రంథాలయంలో పెద్ద గ్రంథాలు లేవు అప్పటికి. నా కోసం మా ప్రధానోపాధ్యాయులు వైకేవిఎన్ ఆచార్య గారు శతావధాన సారము, నానారాజ సందర్శనము, కొప్రపు సోదర కవుల యొక్క గ్రంథాలు ఎక్కడి నుంచి తెప్పించారో మరి, అవి తెప్పించి ఆ గ్రంథాలయంలో ఉంచారు. నువ్వు చదవరా ఒకసారి, నీకు ఏదైనా ఆలోచన వస్తుందేమో అన్నారు. అప్పుడే నేను చదివాను. నాకు ఒక బాల్య చాపల్యం ఉంటుంది కదండి ఎవరికైనా. చిన్నప్పుడు ప్రారంభించే రోజుల్లో పెద్ద పెద్ద సమాసాలతో పద్యం చెప్పాలనే ఉత్సాహం ఒకటి ఉండేది. ఆ ఉత్సాహానికి తగినట్టు కొప్రపు కవులను బాగా ఆకర్షించారు. ఎందుకంటే పటుత్వంతో కూడిన సామాసిక చాలనం వారి యొక్క శైలిలో ఉండేది. తిరుపతి వెంకట కవులు శైలి ప్రసన్నమై వెంటనే మనకు అర్థమైపోయే రీతిలో వారు అనుకోకుండా మాటలతోనే పద్యం చెప్పేస్తారు. ఇంతకుముందు నేను నా పద్యం చెప్పాను కదా, కానీ అలా కాకుండా ఒక సమాసం వేస్తే ఎలా బాగుంటుంది అని ఆలోచించేవాడిని.